ఆర్టీసీ బస్సు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజలందరితో ముడిపడి ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్క మానవుడు బస్సు ఎక్కక మానడు. అందుకే ఆర్టీసీ లోగోలో కూడా బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అనే స్లోగన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సు ఒక్కరోజు కనుక బంద్ అయితే ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలకుతమవుతుంది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. గత 3 నెలల క్రితం వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లు జేఏసీ కలిపి సమ్మె నోటీస్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన కానీ చర్చలకు కానీ ఇప్పటివరకు పిలవలేదు. అయితే సమ్మె ఎప్పటి నుంచి మొదలవుతుంది ఏందనేది తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు ఆర్టీసీ సమ్మెకి పిలిపించారు. ఆర్టీసీ అంటే ఇప్పటికే చాలా నష్టాల్లో ఉందని గవర్నమెంట్ చెప్తుంది. అయితే మీరు ఎప్పటి నుంచి సమ్మెకి పోతున్నారు? అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా దీర్ఘకాలంగా ప్రధానమైన డిమాండ్లు పెండింగ్లో ఉండడం జరిగింది. ఆ గతంలో ఉన్న ప్రభుత్వం మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత పెండింగ్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు, శ్రీధర్ బాబు గారు అధ్యక్షతన పెట్టేసి ఆర్టీసీని మేము మా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళకి బకాయిలన్నీ కూడా ఇస్తాం, వాళ్ళ పీఆర్సీలు ఇస్తాం, 2021 పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా చేసి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, అట్లాగే ఆర్టీసీని ఆధునీకరిస్తాం, కొత్త బస్సులు కొంటాం, ఆ తర్వాత యూనియన్లు కూడా వాళ్ళకు ఉండాలి ఇస్తామని చెప్పడం జరిగింది గౌరవ ముఖ్య దాంట్లో. ఆ తర్వాత యూనియన్ వాళ్ళకి ప్రభుత్వం గెలిచిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు, ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు వారియర్స్ లాగా పనిచేసిండ్రు, మమ్మల్ని గెలిపించిండ్రు, మేము వాళ్ళ వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం, ఆర్టీసీని ఆధునీకరిస్తాం, వాళ్ళందరూ కూడా మేలు చేస్తాం, కానీ ఒక 3 నెలలు టైం ఇవ్వాలని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. 3 నెలలు పోయి 18 మాసాలు అయినప్పటికీ ఇక్కడ యాజమాన్య వైఖరిలో చాలా దుందుడుకు ఇబ్బందులు ఉన్నాయి. 8 గంటల పనిని తీసేసి వాళ్ళ 16 గంటలు 21 గంట 24 గంటల పనులు పెట్టి తాత్కాలికంగా గంటన్నర ఓటీ ఇచ్చి వాళ్ళని ఇబ్బందులు పెట్టి రోజు డ్యూటీ చేసే పరిస్థితి. ఇవాళ ఆ రోజు నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 16,000 మంది రిటైర్డ్ అయిపోతే వాళ్ళు చేసే పనిని కూడా ఇప్పుడున్న వాళ్ళతో ఇంకా ఎక్కువ చేపించే దానికి శ్రీకారం చుట్టిండ్రు. మీరు సమ్మె నోటీస్ ఇచ్చి దాదాపు 3 నెలలు అవుతుంది కదా. ఇప్పుడు మేనేజ్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మీకు ఏమైనా చర్చలకు పిలిపించారా? మేము సమ్మె నోటీస్ జనవరి 27వ తారీఖు నాడు ఇచ్చినాము. ఇచ్చి దశల వారి ఉద్యమాలు చేసినాము, నల్ల బ్యాడ్జీలు పెట్టినాము, కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చినాము, తర్వాత ఇందిరా పార్కులో భారీగా ధర్నా చేసినాము, బస్ భవన్ ముట్టడి చేసినాము. ఆ తర్వాత సమ్మె నోటీసు కూడా మరి మే 7వ తారీఖు అని చెప్పి ఇచ్చిన రోజు కూడా భారీ కార్మికుల దగ్గర ఇచ్చినాం. దానికంటే ముందు లేబర్ కమిషన్ దగ్గర కూడా భారీ సంఖ్యలో మేము అక్కడ చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ చర్చలకు విలువపోవడాన్ని మేము బాధగా స్వీకరించినాం. తప్పని పరిస్థితి. ఒకటేంటంటే ప్రభుత్వం మీద మాకేం భేషజాలం లేదు, ఈ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని మేము ఉన్నటువంటి తరుణంలో చేస్తా అన్నారు కాబట్టి మీరు చేస్తానయే మేము పెట్టినాం, వేరే డిమాండ్లు పెట్టలే. ఇవాళ కార్మికుల్లో అంటే రిటైర్డ్ అయిన కార్మికులకి డబ్బులు లేవు, ఇస్తలేరు. తర్వాత పెండింగ్ చాలా వరకు రిటైర్డ్ అయిన ఆఫీసర్లై కార్మికులై వేలాది కోట్ల రూపాయలు అక్కడ ఉండడం జరిగింది. అవే కాకుండా ఇప్పుడు రిటైర్డ్ అయ్యేటోళ్ళకు కూడా రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాల డబ్బులు కూడా మొత్తం యాజమాన్యం వాడుకుంది. మేము గౌరవ రీసెంట్ ఎండి గారిని మొదటి నుంచి కూడా అర్జీలు పెడతా ఉన్నాం, ప్రభుత్వాన్ని కలిసినాం, అందరి దగ్గర కూడా పోయినా కానీ ఎక్కడ కూడా మమ్మల్ని పిలిచిన పాపాన పోకపోవడం వలన ఇక సమ్మె తప్పదు అని చెప్పి మే 6వ తారీఖు అర్ధరాత్రి 7 ఉదయం ఫస్ట్ బస్ నుంచి నిరవధిక సమ్మెకి మేము పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో ప్రజా సంఘాలని అందరినీ కూడా జాతీయ సంఘాలతో కూడా సదస్సులు పెట్టినాం, మిగతా వాళ్ళతో కూడా పెడతా ఉన్నాం. ఇలా రాష్ట్రం అంతా అన్ని డిపోలలో కూడా తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ సమ్మె పోస్టర్లు కూడా విడుదల చేసి డిపో తిరుగుతూ ఉన్నాం. మేము అందరూ కూడా సమ్మెకు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రధానమైన 7 సంఘాలు సమ్మెలో ఉన్నాయి. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు కూడా టోటల్గా ఇంక్లూడింగ్ సూపర్వైజర్ అసోసియేషన్తో సహా అందరూ కూడా సమ్మెకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ తోటి ఏమైనా చర్చలకు పిలిచారా? వాళ్ళు చర్చలకు పిలిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే మేనేజ్మెంట్ ఆర్టీసీ మేనేజ్మెంట్ ఇవాళ అసలు సంఘాలే లేవు కదా, సంఘాలు ఉన్నాయా లేవా అని చెప్పి యాజమాన్యము తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్ని అడగడం జరిగింది. లేబర్ డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పింది చట్టాలు ఎక్కడికి పోలేదు, చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. అది ఎందువలన వాళ్ళు పక్కకు పెట్టడం మాకు తెలియదు. డెఫినెట్గా మేము వాళ్ళని చర్చలకు పిలుస్తామని చెప్పి 2 దఫాలుగా చర్చలకి యాజమాన్యాన్ని యూనియన్లని ఆహ్వానించడం జరిగింది. యాజమాన్యం దాంట్లో ఆబ్సెంట్ కావడం వల్ల తర్వాత కోడ్లు వచ్చినాయి, మళ్ళీ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం వల్ల మొన్న రీసెంట్గా మేము చెప్పినాం
మళ్ళీ డిప్యూటీ లేబర్ కమిషనర్ గారు కలిసి ఇక మీరు ఎట్లాగూ పెట్టలేరు కాబట్టి మాకు కూడా టైం అయిపోతూ ఉంది, మా సమ్మె వ్యాలిడిటీ అయిపోవద్దు, ఇప్పటికే 2 సార్లు ఇచ్చినాం కాబట్టి మేము 7 రోజుల ముందు అనౌన్స్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అని చెప్పి మేము సమ్మెకి పోతున్నాం అని చెప్పి లెటర్ ఇచ్చేసి సమ్మె అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యూనియన్లన్నీ తీసేశారు. ఇప్పుడు కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు కూడా మీకు చెప్పింది మీ యూనియన్లు కూడా మళ్ళీ ఓపెన్ చేస్తాం, మరి యూనియన్లు యథావిధిగా నడుపుకోవచ్చు అని చెప్పారు. సంవత్సరంన్నర అయిపోయినా కూడా మీ యూనియన్లు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము కూడా అదే ఫీల్ అవుతా ఉన్నాం. ఇవాళ ఆ ప్రభుత్వం ఏమో అప్పుడు సమ్మె చేసిన కోపంతో పక్కకు పెట్టి వెల్ఫేర్ కమిటీలు అని చెప్పి వేయడం జరిగింది. వీళ్ళేమో మేము ఇస్తాం కదా సమ్మె ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ తర్వాత మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కానీ పక్కా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రాలే. మాకు కారణం ఏంటంటే యాజమాన్యమే సార్ ఇట్లా ఇస్తే కాదు వీళ్ళు పనిచేయరు అని చెప్పి ఆపిందన్న అనుమానాలు ఉన్నాయి. యాజమాన్య వైఖరి వల్లనే ఇది జరిగింది. ఇవాళ సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా కారణం యాజమాన్య వైఖరిని తట్టుకోలేక ఇస్తా ఉన్నాం. ఎందుకంటే నిర్బంధంలో పనిచేస్తూ ఉన్నారు, రోజు డ్యూటీలు చేయలేని పరిస్థితి, చావుల సంఖ్య పెరిగింది, అటాన్ మరణాలు ఎక్కువైపోయినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రమాద గంటికల్లో ఆర్టీసీ ఉంది. ఇవాళ ప్రైవేట్ పరం అవుతుంది అని చెప్పడానికి ఆస్కారం లేకుండా, అంటే ప్రైవేట్ పరం అయిపోయింది అన్నట్టుగానే భావించే విధంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాను. పొల్యూషన్ లెస్ బస్సులు అంటా ఉన్నారు. పొల్యూషన్ లెస్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, ప్రజలు బాగుండాలి, పొల్యూషన్ లెస్ రావాల్సిందే. కానీ పొల్యూషన్ లెస్ బస్సుల పేరు మీద కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ని ఇవాళ కార్పొరేట్ సంస్థలకు ఒలక్టా జేబీఎం లాంటి కంపెనీలకు ఇస్తూ ఉన్నారు. 50% రాయితీ వాళ్ళకి ఇచ్చేసి ఆ బస్సులని గవర్నమెంట్కి ఏం డబ్బులు లేకుండా మాకు పెట్టేస్తూ ఉన్నారు. ప్రతి డిపోలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక డిపో వాళ్ళకి ఇచ్చినాం, పవర్ పాయింట్లు పెట్టినాం. అది ఆర్టీసీ. వాళ్ళకి కిలోమీటర్కి 59 రూపాయలు మనం హైర్ ఇస్తాం, అది ఎక్కువ బర్డన్ అయినా కానీ అది ప్రైవేట్ వాళ్ళతోటి వాళ్ళు టెక్నీషియన్లు వాళ్ళే, డ్రైవర్లు వాళ్ళే, సూపర్వైజర్లు వాళ్ళేలాగా చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఇవాళ ఒక 2 ఏళ్లలో హైదరాబాద్లో ఆ బస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఢిల్లీ పోయినప్పుడు కూడా చెప్పాను, నేను దేశంలోనే నంబర్ 1 తెలంగాణ అని, అతి త్వరలో నేను పొల్యూషన్ లెస్ బస్సులు మొత్తం పెట్టేసి డీజిల్ బస్సులు తీసేస్తా అన్నారు. మరి డీజిల్ బస్సులు తీసేస్తే ఇప్పటికే 4-5 డిపోలలో హైదరాబాద్లో పోయిన వాళ్ళు పక్కకు పోయినారు, వేరే జిల్లాలలో పోయిన వాళ్ళు పక్కకు పోయినారు. అంటే దీనివల్ల ఏంటంటే నిధులు నియామకాలు అని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఇలా నిధులు లేవు, నియామకాలు లేవు, పోతా ఉన్నాయి. ఒకప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు పెట్టడం వల్ల మొత్తం ప్రైవేట్కి ఇవ్వడం తోటి మీ కార్మికుల సంఖ్య కూడా తగ్గిపోతుంది కదా. అప్పుడు మొత్తం ఆర్టీసీ వ్యవస్థను ఒక ప్రమాదంలో పడుతుంది. అదేదో ఆర్టీసీకే ఇస్తే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది, కార్మికులు కూడా లబ్ధి పొందరు. ఈ దిశగా మీరు గవర్నమెంట్ని ఏం అడగలేదా? మరి మేము గవర్నమెంట్కి అర్జీలు పెట్టినాం, అడుగుతా ఉన్నాం, రోజు కూడా మీడియాలో చెప్తా ఉన్నాం, పేపర్లలో చెప్తా ఉన్నాం, స్వయంగా లెటర్లు ఇచ్చినాం, కలిసి కూడా మాట్లాడడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇవాళ ఒలక్టా కంపెనీ వాళ్ళకి కాకుండా స్వయంగా ఆర్టీసీకే ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి ఇప్పించినట్టుంటే ఆ రాయితీ కూడా మాకు వస్తే 50% రాయితీ. ఒక బస్సుకు 2 కోట్లు ఉన్నప్పుడు ₹1 వాళ్ళకి రాయితీ పోతుంది. అదే ఆర్టీసీకి వస్తే 2 బస్సులు వస్తాయి. 2 బస్సులు వస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ ఒకవేళ అట్లా రాకుండా ఇదే కంటిన్యూ అయితే ఉన్న ఉద్యోగాలన్నీ కూడా పోతాయి. ఒక అల్విన్ కంపెనీ లాగా ఆర్టీసీ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కార్మికుల్లో బలమైన అసలు సమ్మె చేయాలి అన్న బలం రావడానికి ఇది ప్రధాన కారణమైంది. అంటే ఎట్లా అంటే అసలు ఆర్టీసీ ఉండనప్పుడు ఇంకా మనం ఎందుకు అనేటువంటి ఆలోచన వచ్చింది. దాని మీద ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని అసలు ఏం అగ్రిమెంట్ చేసినారు ఏంటి చెప్పమంటే ఇప్పటిదాకా చెప్పే పరిస్థితులు లేదు. కాబట్టి మేము కూడా మరి కావాలని చెప్పి పోలే, మాకు భేషజాలాలు లేవు, తప్పకుండా సమ్మెని పరిష్కరించండి, మాట్లాడండి. 3 నెలలు మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటి అని కూడా మేము అడుగుతూ ఉంటే మాట్లాడలే. నిన్న ఆశాజనకంగా మొన్న గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మాట్లాడుతూ సమ్మె చేయొద్దు, ఇలా ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది, కూర్చోబెట్టి మేము మాట్లాడదామని చెప్పిండ్రు. దాంట్లో మాకు ఆశలు చిగురించినాయి. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్ననే వారు కూడా మాట్లాడడం జరిగింది. సమ్మెకు పోవద్దు, ఇప్పుడిప్పుడే ఆర్టీసీ బాగుపడతా ఉంది, మేము అన్నీ కూడా మాట్లాడి చేస్తామనేటువంటి ఆలోచన వాళ్ళు తీసుకురావడం జరిగింది. రెండోది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు. మేమనేది ఏంటంటే మీరు బయట మీడియాలో అప్పీల్ చేయడం కంటే సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలను కూర్చోబెట్టి మీరు ఏదైతే వాగ్దానం చేసిండ్రో వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి. రెండోది మేము పెట్టినటువంటి 23 డిమాండ్లలో 75-80% కేవలం ఆర్థిక పరంగా లేని అటువంటి డిమాండ్లు ఉన్నాయి. యాజమాన్యం మొండి వైఖరితో చేసిన పనులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ముందు యాజమాన్యంతో ఫైనల్ చేయించుకొని నివేదిక తీసుకొని గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ తెప్పించుకొని
జేఏసీని కూర్చోబెట్టుకొని మాట్లాడితే బేసజాలాలు లేవు. మీరు మాట్లాడితే మేము కూడా ఆలోచన చేస్తాం. ఒకేసారి 100కి 100 రూపాయలు అవుతాయి అనేది మా ఉద్దేశం కాదు. ఇప్పటికీ గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు. కొంతమంది మమ్మల్ని ఏదో కలర్ పూసినట్టుగా వాళ్ళు ఎవరో చెప్తే వింటున్నారు అనేటువంటి మాటలు అంటా ఉన్నారు. దయచేసి అట్లా లేదు. కేవలం మేము కార్మికుల కోసమే సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం, ఈ ప్రజా రవాణా తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు మేలైన సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంగానే మేము దీనికి చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చర్య తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చింది. మహాలక్ష్మి పథకాన్ని మీరు ప్రవేశపెడితే 48 గంటల్లో దాన్ని సక్సెస్ చేసి ప్రభుత్వానికి ఎంత ఇమేజ్ ఇచ్చినాం అనేది మేము చెప్తే ఉండదు. ఇమేజ్ మీకు పెరిగింది. దాంతో పెరగడం వలన మాకు నెలకి 400-500 కోట్లు దాదాపుగా వాటి రియంబర్స్మెంట్ రావాలి. కానీ మీరు ఎంత ఇస్తున్నారు? 350 కోట్లు ఇస్తున్నారు. మరి ఇస్తా ఉన్నారా? నిజంగా ఎంత ఇస్తున్నారంటే చెప్పరు. ఇవాళ 200 కోట్లు, 80 కోట్లు, 120 కోట్లు, 180 కోట్లు మీరు అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు తప్ప పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నాయి. తర్వాత సంక్షేమ పథకాల డబ్బులన్నీ కూడా ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు మొదలే జీతాలు చాలని జీతాలంటే మా డబ్బుల్ని యాజమాన్యం వాడుకుంటే మీరు దాన్ని ఇవ్వాలి కదా మేనేజ్మెంట్ని. మరి మీరు అడగాలి కదా. వాళ్ళని అడగపోవడం వల్ల ఇవాళ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. అంటే మా డబ్బుల్ని వాడుకునేటువంటి దుస్థితికి ఆర్టీసీ రావడం ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మేము చెప్పినాం, ఈ ఒకటి ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సులకి వ్యతిరేకం కాదు. మీరు ఎలక్ట్రో మీ కంపెనీ ఇంకో కంపెనీ కాకుండా ఆర్టీసీకి నేరుగా ఇప్పియండి. రాయితీలు కూడా మాకే ఇప్పిస్తే ఆర్టీసీలో ఉద్యోగాలు పోవు, కొత్త వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. నెంబర్ 1. రెండోది, మీ ఏదైతే రియంబర్స్మెంట్ పేరు మీద టోటల్గా మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ అన్నీ కూడా ఆగిపోయినాయి. అవి కూడా పేమెంట్ చేయండి. మహాలక్ష్మి పథకానికి మీరు ఇస్తా అనుకున్న 350 కోట్లు ప్రతి నెల ఇస్తే మాకు చాలా ఇబ్బందులు పోతాయి. అవి ఇవ్వండి. రెండోది, ఆర్టీసీ ఆధునీకరణ అన్నారు. ఆధునీకరణ ఇవన్నీ జరగాలనుకున్నప్పుడు బడ్జెట్లో పెట్టాలని బడ్జెట్ కంటే 3 మాసాల ముందు నుంచి మేము రిక్వెస్ట్ చేసినాం. బడ్జెట్లో డబ్బులు పెట్టండి అని పెట్టలే. 4,305 కోట్లు మాత్రమే బడ్జెట్లో మహాలక్ష్మి పథకం కోసం పెట్టినారు నెక్స్ట్ ఇయర్ వరకు. కాబట్టి బడ్జెట్ను కూడా పునరుద్ధరించమని చెప్పి మీ ద్వారా కోరుతూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఒక ఆశ పిలుస్తా మాట్లాడతా అని చెప్పి మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి. వెంటనే మాట నిలబెట్టుకోవడానికి చర్చల ద్వారానే ఏదైనా ప్రక్రియ. సమ్మె మేము చేయాలనే సంకల్పం లేదు. తప్పని పరిస్థితి వస్తే సమ్మె కార్మికులంతా కూడా సంసిద్ధులు ఉన్నారు. ప్రజల మద్దతు కూడా ఉంటుంది, ప్రజా సంఘాలది ఉన్నది, ప్రతిపక్ష పార్టీలు ఉంటారు. అందరినీ కూడా కూడగడతా ఉన్నాం. డిపో రాష్ట్రమంతా కూడా మేము తిరుగుతూ ఉన్నాం. మా స్వలాభం లేదు. కేవలం సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం, తెలంగాణ ప్రజలకి మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలన్నది మాత్రమే మా అభిప్రాయం. ఇందులో మా కోసం గతంలో కూడా ఐఐఎం మద్రాస్ వాళ్ళు కూడా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తేనే లాభాలకు వస్తాయని ఒక రిపోర్ట్ ఇచ్చి గత 20 సంవత్సరాల కింద. అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది. సేమ్ అదే ఇంప్లిమెంటేషన్ ఈ గవర్నమెంట్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ గతంలో ఐఏఎం వాళ్ళు చేసేసి వాళ్ళు ఏం చేసిందంటే ఇదంతా కూడా నష్టాల్లో ఉంది, ఇట్లా కాదు, ఒక 5 సంవత్సరాలు వరుసగా ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి ట్యాక్సీలన్నీ కూడా మాఫీ చేసి తర్వాత పాత అప్పులు రైట్ ఆఫ్ చేసి ఇచ్చినట్టుంటే ఆర్టీసీ లాభాలలోకి వస్తుంది, లేకపోతే ఇది కూరుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆ యొక్క రిపోర్టుని ఎప్పుడు కూడా పరిగణలోకి వీళ్ళు తీసుకోలేదు, ప్రభుత్వం తీసుకోలేదు, యాజమాన్యం తీసుకోలేదు, దాన్ని పక్కకే పెట్టారు. కాబట్టి ఆ విధంగా అప్పుడు డౌటే ఉంది, ఇప్పుడు డౌటే ఉంది. కాబట్టి ఇప్పటికీ మేము చెప్పిన ఈ 3 సమస్యలు, మహాలక్ష్మి పథకం మొత్తం వచ్చి వేరే రివర్స్మెంట్ ఇచ్చి బడ్జెట్లో డబ్బులు పెట్టి ఆర్టీసీకి బస్సులు కొనిచ్చి ఎలక్ట్రో కంపెనీ కాకుండా ఆర్టీసీకి నేరుగా ఇప్పిస్తే లాభాలు వస్తాయి, మాకు కూడా నమ్మకం జరుగుతుంది, గవర్నమెంట్ కూడా ఇమేజ్ పెరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి మాలో చిగురించిన ఆశలు నిన్న మీరు మాట్లాడినట్టు కాకుండా చర్చల ద్వారా మీరు పిలిచి మాట్లాడండి, మేము ఆలోచించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ ఏఆర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు గతంలో కూడా మీరు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కూడా చర్చలకు పిలిచి 4-5 సార్లు యూనియన్లతో, అన్ని యూనియన్లతో చర్చలు జరిపి, జేఏసీతో చర్చలు జరిపి సమస్యను ఒక పరిష్కారం తీసుకొచ్చారు. కనీసం ఇప్పుడు మీరు సమ్మె నోటీస్ ఇచ్చి 5-6 నెలలు అవుతుంది, ఇప్పటివరకు మిమ్మల్ని పిలవకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే? అయితే గతంలో ఏదైతే గత ప్రభుత్వం ఉండేనో యూనియన్లు లేవన్న ఉద్దేశంతో అప్పుడు వేసి వట్టిగానే ఇల్లీగల్గా ఏం లెటర్ ఏం లేకుండా యూనియన్లు లేవు అనే దాని మీద వేసారు. కనుక వీళ్ళు కూడా అదే పద్ధతి అనుసరించండి. ఎలక్షన్ అప్పుడేమో ఏం చేసిండ్రు, మేము యూనియన్లు ఇస్తాము, మీకు ఏవైతే గవర్నమెంట్లో విలీనం చేస్తాము, మీకు రావాల్సిన 2017-21 పిఆర్సీ ఇస్తాము, గవర్నమెంట్లో విలీనం చేసి మీకు ఏవైతే గవర్నమెంట్ ఉద్యోగంతో సమానంగా చూస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ అదే పద్ధతిలాగా సరే అప్పుడు వాళ్ళంటే ఆపినరు, వీళ్ళైతే మేము ఇస్తామని మేము మేనిఫెస్టో పెట్టిన తర్వాత కూడా 3 నెలల నుంచి ఇప్పటిదాకా వీళ్ళు కూడా పిలవడం లేదు.
కాకుండా నిన్న మేడే రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది మాత్రం మేము దాన్ని స్వాగతిస్తున్నాం. సరే ఏదో ఒక రోజు మాకు కూడా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, గవర్నమెంట్ మీద ఏదో ఒక రోజు పిలిచి మాట్లాడతారనే అదే ఉద్దేశంతో మేము చిన్నగా దశల వారీగా కలెక్టరేట్ ముట్టడని కానీ, రెడ్ బ్యాడ్జీలు కానీ, బ్లాక్ బ్యాడ్జెసే కానీ, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కానీ, చలో బస్ భవన్ కానీ, ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు అన్నీ మేము యూనియన్ పరంగా ఏవైతే జేఏసీ పరంగా ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ నచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అనుకుంటున్నాం గవర్నమెంట్ ఎన్నడో ఒక రోజు పిలుస్తుంది, మాట్లాడుతుంది అని చెప్పి. నిన్న మాత్రం ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పిన దానికి మేము కార్మిక సంఘాలన్నీ స్వాగతిస్తున్నాయి. దాని గురించి మేము కూడా చూస్తున్నాం. దీనివల్ల సీఎం కానీ మినిస్టర్ కానీ ఎక్కడైనా బయట మీటింగ్లలో చెప్తున్నారు కానీ మీ యూనియన్ లీడర్లు కానీ నాయకులు కానీ ఎవరిని పిలిచి మాట్లాడట్లేదు, మరి ఎందుకు? అయితే ఇప్పుడు ఇక్కడున్న మెయిన్ సమస్య అదే. ముఖ్యమంత్రి గారు గతంలో కూడా 2-3 సార్లు మీటింగులలో కార్మికులు, ఆర్టీసీ కార్మికులు బాగా పనిచేసినారు, అయితేనే తెలంగాణ వచ్చింది ఆ రోజులలో కూడా అని చెప్పి 2-3 సార్లు గత మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ సమస్యల కాడికి వచ్చేటాడికి, యూనియన్ కాడికి వచ్చేసరికి మేము ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చినామో దాన్ని పిలవడం లేదు. ఆ పిలవకపోవడం వలన ఆ గ్యాప్ ఏదైతే మనకున్న మేనేజ్మెంట్కి ఒక గ్యాప్ ఏర్పడ్డది. ఆ గ్యాప్ ఏర్పడడం వలన ఏమందంటే సమస్యలు కొద్దిగా జటిలమైపోయినాయి. ఇంకెక్కువ పిలిచి అప్పుడప్పుడే పిలిచి మాట్లాడుతుంటే 2-3 సమస్యలు పరిష్కారం అయితే ఇంత సమస్య ఇంత ఉండకపోతుండే. ఇప్పుడు గతంలో ఏముండే, ఏదైనా కార్మికుడు చనిపోతే చనిపోతే రెగ్యులరైజ్ ఇస్తుండ్రి. ఇప్పుడు ఏమైంది, దాన్ని ఇప్పుడు ఒక 3 ఇయర్స్ దాకా కన్సల్టెంట్ పే ఇచ్చి 3 ఇయర్స్ తర్వాత రెగ్యులర్, అంటే ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మేమంటే ఏదైతే శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీలో చెప్పినప్పుడు మేము రెగ్యులరైజ్ చేస్తాము, ఇదంతా చూస్తాము, 2-3 నెలల లోపలనే మీకు ఇచ్చేస్తామని. 18 నెలల తర్వాత కూడా కనీసం పిలిచి మాట్లాడలే. అసలు ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏంటి అని అడగలే. ఇప్పుడు గవర్నమెంట్లో ప్రధానమైన స్కీమ్ అవుతుంది మహాలక్ష్మి స్కీమ్. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా మైలేజ్ వచ్చింది. ఇప్పుడు అట్లాంటి స్కీము ఆర్టీసీ పైన ఎక్కువ భారం పడుతుందా? ప్రతి నెల మీకు ఎంత అప్పులు బాకీ ఉన్నది గవర్నమెంట్? అయితే ఏదైతే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మేనిఫెస్టో గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమును స్థాపించిన తర్వాత మేము కూడా ఏమనుకున్నామంటే, అప్పుడు మేము అందరం, మా పిల్లలు, మేము కష్టపడి అందరం కూడా ఈ గవర్నమెంట్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో, ఆ గవర్నమెంట్ ఇంత చేసింది, మమ్మల్ని ఇది చేసింది, దాన్ని ఓడగొట్టాలని చెప్పి కంకణం కట్టుకొని ఎక్కడ పోతే అక్కడ మేము గవర్నమెంట్ని గెలిపేయడానికి వరకు శక్తులు మేము కృషి చేసినాం. కృషి చేసిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయగానే మేము బాగా ముఖ్యమంత్రి గారి మీద ఈరోజు కూడా నమ్మకం ఉంది. మేము అసలు ఏమనకుండా ఎంత ఇబ్బంది అయినా 150 మంది 140 మంది ఈరోజు ఎక్కుతుంటే కూడా ఎక్కడ కూడా మేము రాంగ్ కామెంట్ చేయకుండా, అరే ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకం పెట్టి మా ఫస్ట్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేసిన కనుక మనం బాగా పనిచేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము పనిచేస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారి మీద మాకు ఆ విశ్వాసం ఉంది. కాకుండా ఏంటంటే పిలవడం లేదు, మమ్మల్ని మాట్లాడడం లేదు. మాట్లాడితే ఎన్ని సమస్యలు ఇంత జట్లం ఉండయి. మేము దాని మీద ఇప్పటిదాకా ఎలక్ట్రికల్ బస్సుల గురించి చెప్తున్నాం. మేనేజ్మెంట్ ఏం చేస్తున్నది, ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చడం మేము మిమ్మల్ని ప్రైవేట్ పరం కాదనని. నేను సింపుల్ ఒకటే ఉదాహరణ చెప్తా. నిజామాబాద్ డిపోలో ఎలక్ట్రికల్ బస్సులు ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. అక్కడ షెడ్డు ఆర్టీసీదే, అక్కడ ఉన్న ప్లస్ ఆర్టీసీదే, ఛార్జర్లు పెట్టిన అన్ని ఆర్టీసీ వాళ్ళే. ఇక ఏముంది, వాడు బస్సు తెచ్చుకున్నాడు, డ్రైవర్ని తెచ్చుకుంటున్నారు, మిగిలిన అంతా ఆర్టీసీదే ఉంది కదా, ప్రైవేట్ పరం కాకుండా ఏమవుతుంది ఇంకా దాంట్లో ఏముంది? మేము అనేది ఏంటంటే గవర్నమెంటే కొని ఆర్టీసీకి ఇస్తే ప్రైవేట్ పరం కాకుంటుంది. మేము ప్రయాణికులకు కూడా నేను చాలా, ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి జరుగుతుంది. ఇంకొక 1-2 ఇయర్స్ దాకా ఒకవేళ ఇట్లనే ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ప్రయాణికులకు తెలియడం లేదు ఇప్పుడు. ఎందుకంటే మేము ఇక్కడ సంస్థలు గత 39 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కానీ మాకు తెలుస్తుంది. ఎక్కడైతే పాతకాలం సర్వీస్ బస్సులు ఉండేనో సేమ్ అదే పరిస్థితి ఎదురవుతుంది. పొద్దున్న 4 గంటలకు బస్సు పోదు, సాయంత్రం 9 గంటలకు బస్సు పోదు, జనాలు తిరిగేటప్పుడే బస్సులు నడుపుతారు, బంద్ చేస్తారు. కనుక మేము ప్రయాణికులకు కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నది, దయచేసి మీరు కూడా ప్రెషర్ తీసుకురండి. అక్కడ ఉన్న మీ ఎమ్మెల్యేలకు కానీ, అక్కడ ఉన్న ఎంపీలకు కానీ, లోకల్ బాడీ లీడర్ అందరికీ కూడా ఒకవేళ మేము బస్సులకు ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులకు మేము ఎక్కడ కూడా అడ్డు చెప్పడం లేదు పొల్యూషన్ పరం. కాకుంటే ఈ బస్సులన్నీ ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం ప్రైవేట్ పరం దానికదే అయిపోతుంది. ఇప్పుడు వర్షాకాలం వాన పడుతుంది, ఎండాకాలం ఎండ కొడుతుంది అనే లెవెల్లో అవుతుంది. ఇంకా ప్రజల దాకా వెళ్ళడం లేదు. అది ఇప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాం దాన్ని. ఎందుకంటే ఇట్లా జరుగుతుంది కనుక మేము ఈరోజున్న ఈ సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, గవర్నమెంట్కి మేము మేనేజ్మెంట్కి కూడా చర్చలు జరపండి. చర్చలు జరిపిన తర్వాత సమస్యలు ఏ పరిష్కారం అవుతాయి, ఏ పరిష్కారం కావాలని చెప్పి అప్పుడు ఆలోచన చేద్దాం. ఒకవేళ చర్చలనే జరపకుండా మీరు ఏదైనా చేస్తే మాత్రం మేము 7 తారీఖు మార్నింగ్ నుంచి మాత్రం పొద్దున 3:30 నుంచి జేఏసీ
సమ్మెకు 100% 7 సంఘాలతో ఇంకా మిగిలిన సంఘాలను కూడా మేము లెటర్ రాసినాం, కలుపుకొని రమ్మని చెప్పినాం. ఏ సంఘం ఉన్నా మీరు మనం అందరం కార్మికులమే కనుక మీరు అందరూ కూడా సమ్మెకు సన్నద్ధంగా ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా పిలిపివ్వడం జరిగింది. సమ్మె అనివార్యం. ఒకవేళ సమస్యలు పరిష్కారానికి ఒకవేళ పిలక పరిష్కారం చేయకుంటే మాత్రం సమ్మె అనివార్యం కంపల్సరీ. అంటే ఇప్పుడే గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసిపోయింది, ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కూడా లాభాలలోకి వస్తుంది, ఇప్పుడు సమ్మె చేయడం సబబు కాదు అని గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సీఎం గారు కూడా చెప్తున్నారు. ఒకవేళ మిమ్మల్ని 6వ తారీఖు నాడు చర్చలకు పిలుస్తే 7వ తారీఖు నాడు సమ్మె విరమిస్తారా మీరు? అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నది ఉందో మాకు ఆశాభావం ఉంది. చర్చలకు పిలిస్తే జేఏసీ ఏదైతే 7 సంఘాలతో ఉందో డిస్కస్ జరుగుతుంది. అక్కడ ఏ సమస్య ఏంది ముఖ్యమంత్రి గారి దగ్గర ఇప్పుడు వెళ్ళిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మీద మేనేజ్మెంట్ కూర్చున్న తర్వాత ఏ సమస్య ఏంది అని నేను ఇప్పటిదాకా చెప్పింది కూడా అదే. కూర్చొని మాట్లాడితే మేము అన్ని సమస్యలు పరిష్కారం కావడానికి వరకు మేము కూడా చెప్పడం లేదు. ముఖ్యమైన సమస్యలు ఏవో 1-2 ఏమన్నా ముఖ్యమైన సమస్యలు ఉంటాయో ఒకవేళ మరీ అంతా ఉంటే జేఏసీతో మాట్లాడిన తర్వాత అప్పుడు మనం సమ్మె ఏం చేద్దామని జేఏసీ నిర్ణయం చేస్తుంది. అంటే ఇప్పుడు మీ ఆర్టీసీని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందా? వీళ్ళు సమ్మెకి వెళ్ళారు, ఎట్లాగో వీళ్ళకి యూనియన్లు లేవు, ఒక యూనియన్ లీడర్సే లేరు, కార్మికులు కూడా ఎవరు మాట వినే పరిస్థితి లేరు, వీళ్ళు సమ్మెకు వెళ్ళారు అని గవర్నమెంట్ అనుకుంటుందా? అందు గురించి మిమ్మల్ని చర్చలకు పిలవలేదా? అది ఏదైతే ఊహా ఏదైతే ఉందో 100% యూనియన్లు అనేటివి ఉన్నాయి. ఎవరు దాన్ని ఏం చేయలేదు. యూనియన్లు లేకుంటే మొన్న 2 సార్లు లేబర్ కమిషన్ ఎందుకు పిలుస్తారు? పిలవరు కదా. మేనేజ్మెంట్కి లెటర్ రాసిన 2 సార్లు మేనేజ్మెంట్ రాలేదు కదా. మేనేజ్మెంట్ అనుకుంటున్నది యూనియన్లు లేవు, గత ప్రభుత్వం తీసేసింది కదా అని చెప్పేసి. ఎక్కడ కూడా చట్టాలని ఎవ్వరు చేంజ్ చేయడానికి వీలు లేదు. యూనియన్లు ఉన్నాయి. మేము డిపోలలో కూడా మా యూనియన్ నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు, పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. ఆ లెవెల్లో పనిచేస్తేనే మన ఈ ధర్నాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే దాదాపు ఒక 6 ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత రెడ్ బ్యాడ్జీలు కానీ నల్ల బ్యాడ్జీలు కానీ కలెక్టర్ ముట్టడి కానీ ఇందిరా పార్క్ కానీ బస్ భవన్ కానీ ఇవన్నీ కార్మిక నాయకులు ఉంటేనే కదా, కార్మికులను సమర్థన చేస్తేనే కదా ఎంత సరే. ఈరోజు కూడా సమ్మెకు కూడా ప్రతి డిపో జిల్లా తిరుక్కుంటా పోస్టల్ ఆవిష్కారం చేస్తున్నారు. కానీ మా నాయకులందరూ పనిచేస్తున్నారు. చిన్న సమస్య ఒకటి అక్కడ ఆ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఏదైతే చేసిందో వీళ్ళు మేము చేస్తామని అన్నారు. ఇది మా గవర్నమెంట్ ఆశిస్తున్నాం. ఈరోజు కూడా ఇప్పటికి కూడా మా జేఏసీ కానీ మేమందరం కూడా మా గవర్నమెంట్ మాదే అని ఆ రోజు అయితే ఎట్లా గెలిపించినామో ఈరోజు కూడా అదే ఆశాభావం ఉంది. మరి ఏదైతే మేము కూడా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం కూడా ఉంచుకున్నాం మేము దాని మీద. మీ జేఏసీలోనే చీలికి వచ్చింది, మీ యూనియన్ లీడర్లు అందరూ ఒక తాటిపైన లేరు అనేది ఒక రూమర్ ఉంది అక్కడ. అంటే ఎవరికి వారే అన్నట్టుగా ఉంది. మీరు కూడా మీ టీఎంఈ వాళ్ళు కూడా మొన్న జేఏసీ వాళ్ళు పెట్టిన మీటింగ్ కూడా మీరు గైర్హాజరయ్యారు. లేదు అక్కడ ఏముంది అని అంటే మేము జేఏసీలో మాత్రం ఎక్కడ కూడా పొరపాట్లు లేవు. ఏదైతే జేఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటే జేఏసీ చైర్మన్ కూడా ఈ 6 సంఘాలు 7 సంఘాలు ఉన్నాయి కదా వీళ్ళందరితో కలిసి మాట్లాడుకున్న తర్వాత నువ్వు నిర్ణయం తీసుకుంటావు. అంతే తప్ప జేఏసీలో ఎక్కడ కూడా చీలిక అనేది లేదు, ఏది లేదు. ఒకరిద్దరు పర్రాని పక్క యూనియన్ వాళ్ళు కానీ ఒకరిద్దరు చిన్న సంఘం ఒకరిద్దరు ఉంటే మాటలు అంటారు తప్ప జేఏసీలో మాత్రం అటువంటి ఏం లేవు. మేము వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు మీరు కూడా కలిసి రండి. ఏనాడు పొద్దున్న 3:30 నుంచి మీరు కూడా కలిసి రండి. ఎందుకంటే మనం అందరం కూడా కార్మికుల గురించే చేస్తున్నాం కనుక మన సొంత స్వభావాల గురించి చేయడం లేదు కనుక మీరు కూడా కలిసి రని చెప్పి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పెట్టిన మీటింగ్ కూడా మన జేఏసీ వాళ్ళు వెళ్ళి రావడం జరిగింది. గతంలో మీరు సమ్మె చేసినప్పుడు ఒక 54 రోజులు సమ్మె చేశారు. దాంతో కొందరు దాదాపు 30 పైగా కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి మీరు లాంగ్ టర్మ్ కనుక సమ్మె చేస్తే మీకు ఇప్పుడు కార్మికులు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ డిపోలో ఉన్న కార్మికులు కూడా మీకు మద్దతు ఇస్తున్నారా? అసలు మీరు వాళ్ళతో చర్చలు జరిపే సమ్మె నోటీస్ ఇచ్చారా? ప్రతి డిపోలో కూడా ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చే ముందు ఒక 2-3 నెలల నుంచి కూడా ప్రతి డిపోలో కూడా మీటింగ్లు పెట్టడం జరిగింది, జిల్లాలో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత సమస్యలన్నీ తీసుకొచ్చిన తర్వాతనే జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీ ఏర్పడిన తర్వాతనే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కార్మికులు సమ్మెకు 100% మద్దతు ఉన్నారు. కాకుంటే మాకు ఈ గవర్నమెంట్ నమ్మకం ఏముందంటే గత ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చెయ్యదే అనేది మాకు విశ్వాసం ఉంది. మేము అదే విశ్వాసంతో ఉన్నాం. ఇక లేదు అనివార్యమో అని అనుకుంటే సమ్మె తప్పదు. ఇక మేము దానికి మేమేం చేయలేము దానికని. అంటే మీకు మొత్తం గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు ఎన్ని ఉన్నాయి? మీకు కార్మికులకు ఇవ్వాల్సిన CCS బకాయిలు కూడా గవర్నమెంటే వాడుకుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటి అంటే ఆర్టీసీ మేనేజ్మెంటా మరి గవర్నమెంటా ఏంది అని వాళ్ళు ఇచ్చే పైసలు ఇవ్వకపోని వాళ్ళు ఇచ్చే పైసలు దేవుడెరుగు. కార్మికులు నెల 3,000 4,000 జమ చేసుకున్న 9-10 PF పైసలు SRB ఈ పైసలు ఇదైతే అసలు విచిత్రమైన సమస్య. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే పైసలు మేము దానికి సరే ఎన్నుకోముందని మా పైసలు వాడుకొని మేము దానికి వడ్డీ లాస్ అవుతున్నాం. ఎందుకనంటే దాని పైసలు ఇప్పుడు 500-600 కోట్లు వాడుకుంటే దాని ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వాలి?
దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. సీసెస్ సెక్రటరీ కోర్టు నుంచి ఇంటి వడ్డీతో ఇవ్వాలని ఇట్లా ప్రతి పిఎఫ్ ఇప్పుడు పిఎఫ్ డబ్బులు కట్టకుంటే ఇప్పుడు హయ్యర్ పెన్షన్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే మేము కూడా ఇది అప్పీల్ చేస్తున్నాం. కూర్చొని మాట్లాడితే ఏం చేయొచ్చు అనేది క్లారిటీ ఇస్తే కనుక దయచేసి సమస్యలు ఏవైతే ఉన్నాయో చర్చల ద్వారా పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని చెప్పి అప్పీల్ చేస్తున్నాం గవర్నమెంట్. గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ ఉద్యోగులు పరిగణిస్తామని అసెంబ్లీలోకి బిల్లు పెట్టారు, కానీ అది ఇప్పటివరకు కూడా అది పాస్ కాలేదు. దానిపైన మీ అభిప్రాయం అంటే ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరంన్నర దాటి 2 సంవత్సరాల వరకు దగ్గరకు వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళి సీఎంను కలిసి కానీ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయండి అని అడిగారా మీరు ఎప్పుడైనా? మేము ఏదైతే గత ప్రభుత్వం గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పి మోసం చేసి దాటిపోయిందో, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే శ్రీధర్ బాబు కమిటీ మేము ఇప్పుడు ఏదైతే మినిస్టర్ గారు ఉన్నారో ఆ కమిటీ చెప్పిన తర్వాత మాకు పూర్తిగా అంటే నమ్మకం ఉంది చేస్తారని. కాకుండా 18-19 నెలలు అయింది చేయడం లేని దాని మీద కొంత అసమానం. ఎందుకంటే ఇంత చేసి అన్నీ చేస్తున్నారు కానీ ఆర్టీసీ కార్మికులకు ఎందుకు చేయడం లేదని చేయరని ఒక దాని మీద ఉంది. మేమైతే వీళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారనే నమ్మకం ఉంది. ఇక ఏమైంది ఏంటంటే మాకు రావాల్సిన పైసలు ఇస్తే సరిపోతుందనే మాకు ఆశ ఉంది. ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో నెలకు 320 కోట్లు 280-90 నుంచి 320 కోట్లు ప్రతి నెల ఇవ్వాలనే ఒక మాకు అంటే మాకున్న అభిప్రాయం ఉంది, మాకున్న ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి అది ఎన్ని పైసలు వస్తున్నాయి కూర్చొని పెట్టి మాట్లాడితే గింత ఇవ్వాలంటే దానికి కూడా లెక్కలు ఉంటే దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. ఆ నమ్మకం ఉంది. ఆ పైసలు ఇచ్చి రీఎంబర్స్మెంట్ పైసలు ఇస్తే అసలు ఇది ఆర్టీసీది చిన్న ఇష్యూ. ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కు ఇది ఒక చిన్న ఇష్యూ. ఏ చిన్న గాలి తగిలితే కూడా ఈ సమస్యలన్నీ ఒకటేసారి వెళ్ళిపోతాయి. నేను ముఖ్యమంత్రి గారికి మరీ మీ ద్వారా విజ్ఞప్తి చేసేదంటే ఇది ప్రజా రవాణా సంస్థ, లాభ నష్టాలను చూడకుండా ఒక్కసారి దీన్ని ఏదైనా ఈ ఏవైతే బాకీలు ఉన్నాయో దాన్ని కట్ ఆఫ్ చేసి మీరు ఇక నడుపుకోండి అని అనుకుంటే బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడ లేని, ఇండియాలో లేనంత దేశంగా ఎక్కడ లేనంత ఆర్టీసీ మనం ఇక్కడ నడుపుకోవచ్చు. మాకు ఆ అభిప్రాయం ఉంది, అంటే ఆ నమ్మకం కూడా ఉంది. కాకుంటే మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు మా మీద చిన్న చూపు చూస్తున్నారు అర్థం కావడం లేదు. కాకుంటే నిన్న మేడే రోజు చెప్పిన దాన్ని మాత్రమే మాకు నమ్మకం కుదిరింది, ఆశాభావం ఉంది, చేస్తారనే నమ్మకం ఉంది. సరే అన్నీ కాకుండా కూర్చొని మాట్లాడితే ఏదో కొంత సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నమ్మకం ఉంది. ఇది ఆర్టీసీ సమ్మె అనేది సంస్థకు సంబంధించింది, కార్మికుల భవిష్యత్తుకు సంబంధించింది. మా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, అట్లాగే రవాణా శాఖ మంత్రి కానీ అందరూ కలిసి ఒక చర్చలు జరిపి సానుకూల దృక్పథంతో మా సమస్యలు పరిష్కరించాలని యూనియన్ లీడర్లు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.